హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. ఇవాళ ఇంటికి రాగానే మా అత్తయ్య గ్యాస్ వచ్చింది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందండి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి 12 రోజులైంది. ఇవాళ డెలివరీ ఇచ్చారంట. ఇంకా మన ఒక్కింటి పరిస్థితే ఇలా ఉందంటే గ్యాస్ కోసము ఇంకా హోటల్స్, అలాగే హాస్టల్స్, కర్రీ పాయింట్స్ ఇలా రన్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో. ఇంక ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి, నిన్నటిది. ఇంకా పప్పు అలాగే చట్నీ చేసిందంట మా అత్తయ్య. అవి ఈవినింగ్ అయితే తీసేసి అంట్లయితే కడుగుతాం. ఏవైనా కర్రీలు మనం వండుకోగానే ఆడవాళ్ళ మనస్తత్వం అంతే కదా, చిన్న గిన్నెలలో తీసి పెట్టుకుంటాం. ఇంకా నేనైతే ఈవినింగ్ తీసేసి బాక్స్లలో పెట్టి అవి అంట్లన్నీ కడిగేసి తర్వాత కారం బొరుగులు చేద్దామని పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే ఆనియన్ తరుగుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా కొంచెము. ఇవిగా బొరుగులు అండి, వేడి వేడి బొరుగులు అయితే బాగుంటాయి. అంటే బొరుగులు మెత్తగా అవ్వకూడదు, కారం బొరుగులకి బొరుగు బొరుగు అంటూ బాగా ఉంటే కనుక బాగుంటాయి. ఇంకా ఆనియన్, టమాటా అవి కట్ చేసుకున్నాను. పుట్నాల పప్పులు, మామూలు పప్పులండి, అదే పల్లీలు అంటారు కదా, పల్లీలు, మామూలు శనగపప్పులు, బొరుగులు కొన్ని తీసుకున్నాను, ఒక పడిమోయిన. ఇంకా అందులోకి కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్ వేడి ఆయిల్లో వేయించేస్తే అవి కూడా బాగుంటాయి. అవి కూడా సీసాలో ఉంటే పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. ఈవినింగ్ స్నాక్స్కి అయితే భలే బాగుంటుందండి ఇవైతే. వీటి విలువ మనం ఇంట్లో చేస్తే తెలియదు, కానీ మనం ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్తాను చూడు, అక్కడ అమ్ముతారు కదా, అప్పుడు భలే తినాలనిపిస్తుంది వేడివేడిగా. అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ముంత బొరుగులని అమ్ముతుంటారు కదా, అవి చాలా బాగా అనిపిస్తాయి. ఇంట్లో చేసినప్పుడు వీటి విలువ తెలియదు అనమాట. ఇక ఇవ్వండి కాన్ఫ్లెక్స్, ఇవి కూడా వేయించేద్దాము బాగుంటాయి కదా అని నార్మల్గా ఇవి అప్పుడప్పుడు వేస్తాను. ఎక్కువగా పల్లీలు, పప్పులే వేస్తాము. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇవైతే వేయించేస్తున్నాండి కాంప్లెక్స్ ఫస్ట్. ఇవి సపరేట్గా మనము ఉప్పు కారం చల్లుకొని తిన్నా బాగానే ఉంటాయండి స్నాక్స్గా. ఇలా కారం బొరుగులో వేసుకున్నా బాగానే ఉంటాయి. మా ఇంట్లో అయితే కారం బొరుగులు ఎక్కువగా డబ్బా నిండా చేసి పెడుతుంటాము. ఇవాళైతే కొన్నే చేస్తున్నాను, బొరుగులు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత అవి వేయించిన తర్వాత పల్లీలు కూడా వేయించి పక్కకు తీసుకొని అందులో నా వేడి వేడిగా ఉండగానే పల్లీల పైన కొద్దిగా పసుపు వేసాను. ఎందుకంటే కొంచెం పసుపు వాసన, పచ్చి వాసన పోయి బాగుంటాయి కదా అని. ఇంకా మామూలు పప్పులు కూడా ఉన్నాయి కదా, శనగపప్పులు, అవి కూడా వేయించాను. కొంచెం ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది. అన్నీ వేయించి పక్కన పెట్టేశాను. ఇంక ఇవన్నీ కూడా బొరుగులో వేసి కలుపుకోవటమండి. ఈవినింగ్ టైంపాస్ స్నాక్స్కి చాలా బాగుంటాయి వేడివేడి బొరుగులు. ఇంకా అన్ని పల్లీలు అవి అన్నీ వేసేసాను. అయితే ఉప్పు, కారం, పసుపు కొద్దిగా పసుపు అయితే వేసాను కదా, కారం కొంచెం సాల్ట్ అయితే మళ్ళీ పైన వేడివేడిగా ఉన్నప్పుడు వేయాలి కారము. కొంచెం ధనియాల పొడి వేసాను. అయితే కొంతమంది చాట్ మసాలా వేసుకుంటారు, నేనైతే చాట్ మసాలా అలాంటివి ఏమి వేయనండి, ధనియాల పొడి కొద్దిగా వేస్తాను. ఇంకా ప్లేట్కి ఆయిల్ అయ్యింటే ఆ ఆయిల్ పైన ఆనియన్స్ వేసేసి అవి తుడిచి వేస్తున్నాను. ఆనియన్స్, టమాటా వేసుకున్నాక ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపే మనకి ఎక్కువసేపు మెత్తబడిపోతాయి. జస్ట్ ఇంకా వేసేసి ఫటాఫటా కలిపి ఇచ్చేయాలా. ఇంకా నేను కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా, 4-5 ఆకులు పుదీనా కూడా సన్నగా తరిగి వేశాను. అలాగే నిమ్మరసం కూడా వేశానండి. అన్నీ కూడా కలిపి మొత్తం ఇచ్చేసా. అయితే సగం సగం పక్కకు పెట్టేశాను, కలపనీకి బాగా రాలేదని. నిమ్మరసం కూడా వేశాను. కలిపి వెంటనే ఇచ్చేయాలండి, లేదంటే పైన వేసుకున్న ఆనియన్, టమాటా బాగానే ఉంటుంది. ఎక్కువ కలిపామనుకో మెత్తగా అయిపోతుంది. పైన వేసుకొని తిన్నా బాగుంటుంది, ఎందుకంటే ఇంకా అందరికి కలిపిస్తే బాగుంటుంది కానీ నేను ఒకేసారి కలిపేశాను. కారం కొన్నిట్లలో ఎక్కువ వేశాను, కొన్నిట్లలో తక్కువ వేశాను. ఎందుకంటే మా అత్తయ్య కారం తక్కువ తింటుంది, అందుకని మా అత్తయ్యకి మా అబ్బాయికి సపరేట్గా, నాకు, మా మామయ్యకి, మా వారికి సపరేట్గా అన్నట్టు 2 రకాలు చేశాను అనమాట. కొంచెం కారం ఎక్కువ వేసేసి ఇంకా ప్లేట్లలో పెట్టేసి ఇచ్చేసాను. మా మామయ్యకి అలాగే మా అత్తయ్య కూడా పెట్టుకొచ్చుకుంటుంది. నేను కూడా పెట్టుకొని చక్కగా తిన్నానండి. చాలా బాగుంటాయి. అంటే వీటిలో ఎక్కువ ఆయిల్ ఉండదు. ప్లస్ డైట్ చేసే వాళ్ళకి ఈ బొరుగులు తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, ఇంకెక్కువ తినాలనిపించదు వేరయ్యి. అందుకనే అవి అయితే ఎక్కువ చేసుకుంటాం స్నాక్స్గా. ఇంకా తర్వాత కారం పొడి చేద్దామని అవిసె గింజలు ఇవైతే తీసుకున్నా అండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. అవిసె గింజల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి హెల్త్కి. అలాగే కరివేపాకు కూడా ఎక్కువగా తీసుకున్నాను. అంటే మనం అన్నీ సపరేట్ చేసుకోకుండా ఒకేసారి కరివేపాకు, అలాగే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు కొంచెం అవి కూడా తీసుకున్నాను. ఇంకా మిరగాయలు ఒలిచిన తర్వాత క్లాత్ పైన వేసి తుడిచి వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎండుమిర్చి పైన చాలా దుమ్ము ఉంటుందండి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే కడిగి కూడా ఆరబెట్టుకుంటారు. ఇంకా నేనైతే కడిగి ఆరబెట్టలేదు, కానీ జస్ట్ అయితే తుడిచి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేశానండి. అవిసె గింజలు లేదా ఫ్లాక్స్ సీడ్స్ని చాలామంది ఉడికించి జుట్టుకు పెట్టుకుంటుంటారు, ఎందుకంటే హెయిర్ ఫాల్ తగ్గించడానికి. నాకైతే అంత ఓపిక లేదండి, అందుకని నేను పొడిగా చేసుకొని తింటాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల వీటి వల్ల
మన గుండెకి అనేది చాలా మంచిదండి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి అనిపించదు. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా స్కిన్ గ్లో పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇంకా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మహిళలకి హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండటానికి ఇవైతే చాలా ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గిస్తాయి. లిగ్నన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల రక్షణ ఉంటుందన్నమాట వీటిని తీసుకుంటా. అలాగే కరివేపాకు, ఇంకా కరివేపాకు గురించి చెప్పడం అవసరం లేదు. చాలా అంటే చాలా మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కానీ ఇది కరివేపాకు కాదని చీప్గా తీసేస్తుంటాము. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే గ్యాసు, అజీర్తి, స్టమక్ క్లీన్గా ఉండటానికి ఇవైతే హెల్ప్. అలాగే ఫ్యాట్ తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇంకా విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపుకు కూడా మంచిది. లివర్ ఆరోగ్యంగా ఉండటానికి కాపాడుతుంది. అలాగే ఇంకా స్కిన్ క్లియర్గా హెల్త్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకా అన్నీ నేను 1 బై 1 వేయించుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేయించుకుంటున్నాను, కొద్దిగా చింతపండు వేసాను. తర్వాత అన్నిటినీ పొడి కూడా చేసి ప్లేట్లో ఆరబెట్టేసానండి. పుచ్చగింజలు ఇవి ఎందుకు వేసానంటే అవి కూడా హెల్త్కి మంచిది కదా అని వేసాను. కొంతమంది నువ్వులు వేసుకుంటారు, కొంతమంది ఏమో పల్లీలు కూడా వేసుకుంటారు, లేదంటే అవిసె గింజలు కారం పొడి ఒక్కటి చేసుకుంటారు. నేనేమంటే కరివేపాకు కూడా వేసాను ఎక్కువగా. అన్నీ విడివిడిగా చేసుకోకుండా కలిపి చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇవి మన చర్మం నిగనిగలాడుతూ ఉండటానికి, అలాగే జుట్టు రాలటాన్ని తగ్గించడానికి ఇవి 2 కూడా ఉపయోగపడతాయి. అందుకని పొడి చేసుకొని ఒక స్పూన్ మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద, ఫస్ట్ ముద్దలో ఇవి కలుపుకొని తింటే కనుక మనకి హెల్త్కి అనేది మంచిదండి. కారం పొడిలో కూడా హెల్త్కి మంచిదైన కారం పొడి ఇది. ఎక్కువగా కారం పొడి చాలామంది తినరు. తిన్నా కానీ మనం కొంచెం వాటర్ ఎక్కువ తాగామనుకో ఏమి ఇబ్బంది ఉండదండి. కారం పొడులు ఇలాంటివి తిన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి. ఇంకా నేను దాన్ని బాక్స్లో అయితే స్టోరేజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. రోజు ఇది కొంచెం ఉప్మాలో అయినా, దోశలో అయినా, లేదంటే ఇడ్లీ లేకైనా, అన్నం లేకైనా చాలా బాగుంటుంది. ఎక్కువగా కూడా నేను ఈ పొడిని చేసి పెట్టుకుంటుంటాను. అయిపోయినప్పుడల్లా ఒక స్పూన్ అయితే వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఎగ్స్ అయితే బాయిల్ చేద్దామని మళ్ళీ దీంట్లో బాయిలర్లో అయితే పెడుతున్నానండి. ఒక 5 నిమిషాలు అవి అయిపోయేలోపు ఇంకా చపాతీ, రోటీ అయితే చేసుకుంటున్నాను. ఇలాంటి ఒక ఎగ్ బాయిలర్ ఉంటే ఇంట్లో అనేది పని తొందరగా అవుతుందండి. ఇంకా పప్పు కూడా వేడి చేస్తున్నాను. ఎందుకంటే రొట్టెలేకైనా చపాతీలేకైనా పప్పు వేడిగా ఉంటే మళ్ళీ వేడిగా ఉంటే బాగుంటుంది కదా. నాకైతే పప్పు వేడి పప్పు అయితేనే తినబుద్ధి అవుతుంది. చల్లారిపోతే పప్పు తినాలనిపించదు. అలాగే చపాతీలు కూడా కాలుస్తున్నాను. ఇంక ఈ మధ్య చపాతీలు లేకుంటే మా అబ్బాయికి అన్నం పెడితే సరిగ్గా తింటలేదనమాట. మా వాడికి 3 పూట్ల చపాతీలు ఎట్లా తింటాడు, కానీ అన్నం అంటే అసలు బోరు కొట్టేస్తుంది. తక్కువ తింటాడు. ఇంకా ఈవినింగ్ టైంలో అన్నం అంటే ఆ అన్నం ఆకలి కాలేదులే ఇప్పుడే, కాసేపు నాకు తింటా అంటాడు. ఇంకా అందుకని వాడి కోసం చపాతీలు చేసి ఒక ఎగ్ వలిచి చేశాను. ఇంకా మా మామయ్యకి కూడా రొట్టెలు చేసి ఇస్తున్నాను. ఈ మధ్య రొట్టెలు లేవు పాపం, బయట కొనుక్కొచ్చుకోమంటే అవి బాగుండవని కొనుక్కొచ్చుకోవట్లేదు అసలు. ఇంకా నేను చేసి పెన్నం మీద వేస్తే మా అత్తయ్య అయితే కాల్చుతుందండి. లేదంటే మా అత్తయ్య, నేను ఏదైనా పని ఉంటే మా అత్తయ్య ఏం చేస్తుంది, నేనైతే పొడి పిండి వేసి చేస్తాను, మా అత్తయ్య అయితే తడి బట్ట మీద చేస్తుంది. రొట్టెలు అసలు కట్టెల పొయ్యి మీద చేసి చుట్టూరు రౌండ్గా ఎర్రగా అవటానికి పెడతారండి. ఆ రొట్టెలు అయితే చాలా బాగుంటాయి. మీగడ పెరిగి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటాయి. వెన్న రాసుకొని పప్పులో అద్దుకొని తిన్నా అసలు రొట్టెలు అనేది ఆ టేస్ట్ వేరండి. ఇదివరకు చిన్నప్పుడు మా అమ్మ కాల్చి ఇచ్చేదనమాట. ఆ రొట్టె తింటే చాలా బాగా అనిపించింది. నేను కూడా అందుకే పెన్నం పక్కన వేడికి పెడతాను. కానీ మనకి కట్టెల పొయ్యి దగ్గర చుట్టూ పెట్టినంత ఎర్రగా అయితే రొట్టెలు కావు. ఇక్కడ కొంచెం కాలుతాయి, మళ్ళీ మనం వేడిగా పెట్టినామని అంత ఎర్రగా కాలవు. ఎర్రగా కాలి పలపల్లాడుతుంటే రొట్టె అనేది చాలా బాగుంటుంది. అయితే కొంతమందికి మెత్తగా ఉండే రొట్టె ఇష్టము, నాకైతే గట్టిగా పలపల్లాడుతుండే రొట్టె ఇష్టం అండి. దానిపైన వెన్నపూస రాసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఈ పిజ్జాలు, బర్గాలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయండి వాటి ముందు. ఇంకేదిగోండి గ్యాస్ సిలిండర్ కూడా వచ్చింది. దీనిపైన మనకి ఒక నెంబర్ అనేది ఉంటుంది, అదే ABCD అనేది. అంటే ఇవి నెలకు సంబంధించినవి. జనవరి నుంచి మార్చి వరకు ఒకటి, మార్చి నుంచి తర్వాత 3 నెలలకి అట్లా 4 కోడ్లు అయితే ఉంటాయి. మనం వచ్చినప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలి. ఇంకా అమెజాన్లో కాదు, మీషో నుండి 1 ఇయర్ బ్యాక్ ఇవి అయితే తీసుకున్నానండి. ఈ చాక్ బోర్డు అలాగే చాకులన్నీ. ఇది తీసుకుని కూడా 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దీని రివ్యూ చెప్దామని. ఎందుకంటే ఇది అసలు చాలా తక్కువ అండి కాస్ట్. నాకు లాస్ట్ ఇయర్ 230 రూపీస్కి ఈ బోర్డు ప్లస్ ఇన్ని రకాల చాకులు, 4 రకాల చాకులు, ఒక సీజర్ వచ్చాయి. ఇప్పటికి కూడా ఇవైతే చాలా షార్ప్గా ఉన్నాయండి. ఇవైతే వాల్కి అతికించుకునే స్టిక్కర్లు. అలాగే మనకి ఏమైనా మేకులు కొట్టడానికి వీలు లేనప్పుడు
మనం ఇలాంటివి ఇంట్లో అనుకుంటే యూజ్ చేస్తే చాలా బాగున్నాయండి. ఇవైతే నేను ఎక్కువగా దేవుడి పటాలకి, అలాగే ఇంకా కిచెన్లో కానీ ఎక్కడైనా ఏమన్నా మనం వీటిని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నవే. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అమెజాన్లో 12 వచ్చాయి. అవి నేను దేవుడి పటాలు వెంకటేశ్వర స్వామి పటాన్ని పూజ గదిలో పైన తగిలించాను కదా, దానికి పైన ఒకటి, కింద సపోర్ట్కి కూడా 2 పెట్టేశాను. అలాగే కిచెన్లో ఒకటి ఉంది, మాకు బాల్కనీ సైడ్ ఒకటి ఉంది. కొంచెం ఏమన్నా అక్కడ హ్యాంగ్ చేసుకోనికి బ్రష్లు అలా ఉంటాయి కదా, ఏమన్నా క్లీనింగ్ బ్రష్లు అవి, అలాగే అట్లా ఉపయోగించాను. ఇంకా ఇవైతే ఈ మధ్య ఆఫర్ ఉంటే తీసుకున్నాను. ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు, 2 months బ్యాక్. ఇవి స్కూల్ లెక్కని తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో ఒకటి తీసుకున్నాను, అమెజాన్లో ఒకటి తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 50 ఉన్నాయి ప్యాకెట్స్లో. ఇవి మొత్తం కూడా నాకు స్కూల్లో చార్ట్స్, అలాగే ఏమన్నా మ్యాప్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడ మేకులు అనేవి ఏమీ లేవు గోడలకి, అందుకని బాగా ఉపయోగపడతాయి కదని ఆఫర్ ఉండింటే తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అయ్యాయండి. అది కాక తక్కువ ధరకి నాకు 50 వచ్చాయి. 2 టైప్స్ తీసుకున్నాను. ఒకటేమో హుక్స్ లాగా ఉండేవి, ఒకటి మనకి మేక్ కొడితే ఎలా ఉంటుందో అలాంటివి తీసుకున్నాను. కొన్ని ఇంట్లో కూడా ఉంచుకున్నాను. నేను ఆల్రెడీ ఇప్పుడు కిచెన్లో మనీ ప్లాంట్ సీసాలో పెట్టి హ్యాంగ్ చేశాను కదా, దానికి ఇదే అండి పెట్టింది నేను. చాలా బరువు కూడా, ఇవి హ్యాంగ్ చేసిన బరువు ఎక్కువ పెట్టినా అని ఏమీ ఇబ్బంది లేకుండా ఉందండి. నేను గమనించి చెప్తున్నాను, అందుకని ఎవరికైనా అవసరమైతే తీసుకోండి. అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, ఇంకా మీషోలో కూడా ఉన్నాయి. నేను మీషోలో అయితే తీసుకోలేదు ఇవన్నీ కూడా. చాక్ బోర్డ్ మాత్రం మీషోలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా అమెజాన్లో కొన్ని, ఫ్లిప్కార్ట్లో కొన్ని తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ప్రైస్ అయితే 12 వచ్చిన ప్రైస్కి ఇవి కూడా వచ్చాయి. వీటి ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, కానీ 2 months బ్యాక్ తీసుకున్నాను. 250 అలానేమో పడ్డాయండి. చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. ముఖ్యంగా ఇంట్లలో కీస్ ఉంటాయి కదా, కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి దేవుని పటాలకి, ఇంకా కిచెన్లో మనకి ఏమైనా గరిటెలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కానీ కప్పులు కానీ ఇంకేమన్నా మనం అలా, ఇదిగో నేను ఇక్కడ ఒకటి పెట్టాను చూడండి, ఈ సీసాలో పోసి నీళ్ళు పోసి ఒక మనీ ప్లాంట్ పెట్టాను కదా, దానికోసం అది. అలాగే ఇలా కప్పులు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా రెంట్ ఇళ్ళల్లో ఉంటాము, వాళ్ళు మేకులు కొట్టనియరు, అలాంటప్పుడు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎవరికైనా కావాలంటే నేను లింక్ అయితే ఇస్తాను. ఈ వాల్ హ్యాంగ్ స్టిక్కర్స్ తీసుకొని కూడా నేను 2 months అవుతుంది. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇవి చాలా బాగున్నాయండి, క్వాలిటీగా ఉన్నాయి. అలాగే ఈరోజు ఏదో వీడియోలు చూస్తూ ఉంటే ఎక్కడో కనిపించాయి అన్నమాట ఇవి. అయ్యో వీటి గురించి చెప్పడం మర్చిపోయానే అన్నట్టుగా ఈరోజు అయితే యాడ్ చేశాను. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారు, తెలియని వాళ్ళని వీడియోలో చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. వీడియో చివరిదాకా ఎవరైనా చూసింటే కనుక లైక్ కొట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటానండి.